బ్యాక్ టు న్యూస్. సెకండ్ జాబితా ప్రకటన తర్వాత టీడీపీ జనసేనలో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. తొలి జాబితాలో సీటు రాకున్నా ఈ జాబితాలోనైనా క్లారిటీ వస్తుందని భావించిన పలువురు సీనియర్లకు టికెట్లు రాకపోవడం వారిని ఆగ్రహానికి గురిచేసింది. పలుచోట్ల అభ్యర్థులు వారి అనుచరులు ఆందోళనకు దిగారు. లోకల్ ముద్దు బయటివారు వద్దని నినాదాలు చేశారు. జాబితాలో సీటు రాకపోవడంతో కూటమి మిత్రపక్షాల్లో అసమ్మతి రగిలింది. పిఠాపురం, పెనమలూరు, కొవ్వూరు టీడీపీలో అసంతృప్త జ్వాల ఎగిసిపడుతోంది. ముఖ్యంగా పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తానని ప్రకటించడం టీడీపీ కోఆర్డినేటర్ వర్మకు శరాఘాతంలా మారింది. దీంతో టీడీపీ ఆఫీస్ దగ్గర వర్మ అనుచరులు జెండాలు, ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. వర్మను పార్టీ మోసం చేసిందని నినాదాలు చేశారు. నేడు కార్యకర్తలతో భేటీ తర్వాత తన కార్యాచరణను ప్రకటించనున్నారు వర్మ. మరోవైపు తనను కలవాల్సిందిగా వర్మకు చంద్రబాబు సూచించారు. పొత్తులో భాగంగా విశాఖ జిల్లాలో పలు స్థానాలు జనసేనకు పోవడంతో టీడీపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పలువురు నేతలు రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి బండారు, యలమంచిలి ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు అసంతృప్తితో రగిలిపోతున్నారు. టీడీపీకి గండి బాబ్జీ, భీమిలి నేత పాసర్ల ప్రసాద్ రాజీనామా చేశారు. గుంటూరు పశ్చిమలో కూటమిలో టికెట్ రగడ తీవ్ర రూపు దాల్చింది. బీజేపీకి టికెట్ ఇవ్వాలంటూ నిరసనలు ఉధృతమయ్యాయి. విజయవాడ సిటీ ఆఫీసులో కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. జయప్రకాష్ నారాయణకు న్యాయం చేయాలంటూ కార్యకర్తలు నినదించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పెనమలూరు టీడీపీలో టికెట్ రచ్చ మరింత ముదిరింది. కొవ్వూరు టికెట్ తనకి ఇవ్వకపోవడంపై మాజీ మంత్రి జవహర్ అసంతృప్తిగా ఉన్నారు. కొవ్వూరు టీడీపీ అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీ చేయడం ఖాయం. క్యాడర్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు జవహర్. తిరుపతి జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వ్యాఖ్యలతో టీడీపీలో గందరగోళం చెలరేగింది. కురుగొండ్ల కుటుంబానికి పార్టీ టికెట్ కేటాయించింది. అభ్యర్థి ఎవరనేది 2 రోజుల్లో ఖరారు చేస్తారు. పేరు ఖరారైంది ప్రచారానికి మాత్రమే, అభ్యర్థి కాదు అంటూ రామకృష్ణ కామెంట్స్ పార్టీలో పరిస్థితికి అద్దం పడుతున్నాయి.